డిసెంబర్ 13వ తేదీన రాత్రి 10 గంటలలోపు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు సింహాసనపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో జరగబోయేది ఖచ్చితంగా ఇదే. ఎటువంటి అదృష్ట ఫలితాలను ఈ డిసెంబర్ 13వ తేదీన ఈ వృశ్చిక రాశి వారు ఎలా పొందుతున్నారు? ఏ విధంగా వారి యొక్క జీవితం అనేది ఇక వీరు జీవితంలో సంపద అనేది విపరీతంగా వస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో సింహాసనం మీద కూర్చోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు సింహాసనం మీద ఎలా కూర్చోబోతున్నారో, ఎప్పుడు కూర్చోబోతున్నారో అనే పూర్తి వివరాలు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశివారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతుడు కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి జాతకరీత్యా స్థిరమైన అనగా ఈ రాశివారు అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించవు. ఈ వృశ్చిక రాశి వారు వారిది నిశిత స్వభావం అయినట్లన్నందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారు రహస్య వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వీరు వెళుతారు. ఈ వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చిక అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా అవమానిస్తే దాన్ని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు వారు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగుపెట్టి ఈ వృశ్చిక రాశి వారికి తగాదాలు అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే వారు అస్సలు మర్చిపోరు. వారి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో ఖచ్చితంగా పంచుకుంటారు. వారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చౌకచక్యంలో ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి సంతృప్తి కలిగించే గొప్ప అవకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఎవరైతే వృశ్చిక రాశి వారు గతంలో ఉద్యోగం కోల్పోయి కానీ, చదువు అయిపోయి కానీ, ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా చక్కటి కాలం. మా ఇలా ఈ మాసంలో మీకు తర్వాత కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఈ మాసం తర్వాత ఇక అద్భుతంగా ఉంటుంది. కాలం అనేది నిరుద్యోగులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ డిసెంబర్ నెలలో మీరు ఏదైనా సరే నూతనంగా ప్రారంభించాలి అనుకుంటే అవి కొన్ని కొన్ని చెడు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అలాగే కొన్ని కొన్ని మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అంటే డిసెంబర్ నెల అంతా కూడా మీకు ఏదైతే పాజిటివ్గా ఉండబోతుందో అంతే నెగిటివ్ కూడా మీకు ఇవ్వబోతుంది. కానీ మీరు అస్సలు భయపడకండి. మీరు చేయాలనుకున్న ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. లేదంటే మీకు అన్ని విజయాలే జరుగుతాయి. నూతన కొనుగోలు, నూతన ప్రారంభాలు అనేటువంటి ఏవైనా ఉన్నాయి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పనులు అనేవి నిర్భయంగా చేయండి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుండి కష్టాలు ఎక్కువగా, జీవితంలో ఎత్తు పల్లాలు అధికంగా వీరు చూశారు. కనుక జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులోనే ఉన్నది. అనేక రంగాల గురించి ఇటువంటి అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి వచ్చింది. అలాగే ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహ విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరి యొక్క జీవితం అనేది గడిచిపోయింది. కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పాలవుతారు. అలాగే పని చేయించుకొని ప్రత్యుప్రకారం చేయని వ్యక్తుల వల్ల కూడా వీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశపార్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి మాత్రం మీరు ఎదురు చూస్తున్న అంతగా లభించకపోవచ్చు. ఇతరుల సొమ్ము మీద
బంధువులు ఆస్తి మీద ఆసక్తి అనేది ఉండదు. మీ కష్టార్జే జీతం మీరు నమ్ముకుంటారు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆదర్శంగా ఉంటాయి. సాంప్రదాయబద్ధకమైనటువంటి ఆలోచనలు కూడా వీరు కలిగి ఉంటారు. కనుక ప్రజలను ఆకర్షించే విధంగా వీరు మాట్లాడతారు. పనులు చేస్తూ ఉంటారు. వీరు చేసే పనులు ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. కనుక వీరి యొక్క సన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే వీరి మనస్తత్వం మంచిది. హాస్యప్రియులు అలాగే చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతారు. గొడవలకి కూడా వీరు చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో గొడవలు అంటే ఎప్పుడూ నచ్చది. ఇంకొకరు పడుతున్నా వీరికి అస్సలు నచ్చదు. కనుక ఈ గొడవలకు చాలా దూరంగా వీరు ఉంటారు. అలాగే ఇది వరకు మీ పైన కుట్రలు పన్ని వ్యక్తులు మిమ్మల్ని కిందకు తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీతో పాటు సరిసమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలా ఎవరైనా సరే సరిసమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అధిగమించి మీరు పైకి వెళ్ళటాన్ని చూసి వారు ఓర్వలేకపోతారు. మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి పథకంలోకి వెళ్ళబోతున్నారు. ఆర్థిక అంశంలో మీరు ఖచ్చితంగా మంచి విజయాలను సాధిస్తారు. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారి జాతకం ప్రకారం వీరికి శివారాధన మేలు చేస్తుంది. అలాగే మీకు వీలైనంత మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి. మీకు అపారమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే రేపు డిసెంబర్ 13వ తారీఖున శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కనుక మీరు సింహాసనపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే అమ్మవారి కృప కటాక్షాలు అనేవి మీపై ఉండబోతున్నాయి. కనుక మీరు శుక్రవారం రోజున ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి. ఇలా పూజించిన తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కనుక రేపు శుక్రవారం రోజున అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను ధరించండి. ఇలా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ యొక్క జీవితాన్ని మలుపు అనేది తిరగబోతున్నది. కాబట్టి ఈ శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం మీపై ఉండాలి అంటే అమ్మవారిని ఆరాధించండి. డిసెంబర్ 13వ తారీఖున రాత్రి 10 గంటల లోపు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఈ వృశ్చిక రాశి వారు ఇక ఇలాంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి శుభవార్తలు అనేవి రానున్నాయి. ఈ సమయంలో మంచి శుభవార్త రానే వచ్చింది. డిసెంబర్ 13వ తారీఖున 10 గంటల లోపు ఖచ్చితంగా ఏదైనా ఒక శుభవార్త వింటారు. శుభవార్త వింటే ఆ శుభవార్త అనేది ఖచ్చితంగా మిమ్మల్ని అంటే మీకు ఖజానా అనేది లభిస్తుంది. ఇక సింహాసనం పైన కూర్చోవడానికి రెడీ ఉండండి. ఇక మీ యొక్క కష్టాలు అన్నీ తొలగిపోయి విపరీతంగా రాజయోగం ఏర్పడుతుంది. జీవితంలో ఉండే ప్రతి కష్టం కూడా మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఇక వీరు విజయవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఈ దరిద్రాల నుండి విముక్తి ఈ సమయంలో లభిస్తుంది. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. ఈ వృశ్చిక రాశి వారు తప్పకుండా మీ యొక్క శుభవార్త కోసం ఎదురు చూడండి. అలానే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇలా ఆరాధించడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు అనేవి మీపై ఉంటాయి. ఇక మీరు జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. మిమ్మల్ని చూసి కూడా చాలామంది ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.